ఈ షాట్ బాగుంది. ఇట్లాంటివి పెట్టి, ఇట్లాంటివి ఉంచుకొని, ఆ టీజర్‌లో శివయ్య అని ఎందుకు పెట్టిర్రు? అంటే లైక్ ఐ థింక్ వాళ్ళు కావాలని ట్రోల్ చేయాలి, జనాలు మాట్లాడుకోవాలన్నటువంటి ట్రైలర్ రిలీజ్ చేశారు. నాకు అర్థం కాలేదు అప్పట్లో గాని. ఓకే. 'కన్నప్ప' ట్రైలర్ వచ్చేసిందన్నట్టు. ఇక్కడ నుంచి 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా టీజర్ వచ్చింది. వీడియో చేసాము, రియాక్ట్ చేసాము. దానికి స్ట్రైక్ ఏసారన్నట్టు. సెకండ్ టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టీజర్ నాకు అంత బాగా నచ్చలేదు. అంటే కంపారిటివ్‌లీ ఫస్ట్ టీజర్ కంటే సెకండ్ టీజర్ బాగుందన్నట్టు. సో ఇదెలా ఉండదో చూడాలి. స్ట్రైక్ ఏయకపోతే హ్యాపీయే. సో రిస్కీ చేస్తున్నా. పర్లేదు చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందానండి. ఫన్. దేవుడు లేడు, జీవడు లేడు. అరే వట్టి రాయి రాయి. ఓకే. వాయులింగం కోసం తిన్నడిని ఓకే. ఆడి గూడాన్ని అడవిని నాశనం చేసి వాయులింగాన్ని తెచ్చుకుంటా. తిన్నడు సామాన్యుడు కాదు, అతన్ని దాటి వాయులింగాన్ని చేరడం ఓకే. సాధ్యం. వాయులింగం మీద దుర్మార్గుల చూపు పడింది. ఈ వాయులింగ రహస్యం కాపాడడానికి నా ప్రాణాలు సైతం అర్పిస్తాను. ఈ గూడెంలో ఏ బిడ్డకి ఆపద రానివ్వను. ఇది నా ఆన, తిన్నడి ఆన. ఓకే. రాయి అంటావా? రాయిని రాయనక ఏమంటారు నెమల్ రాని? వినపడని వాడికి విన్నపాలెందుకు, ఓకే. వీళ్ళకి దండాలెందుకు? ముందు ఆ రాయిని తీసుకెళ్లి అడవిలో పడేస్తే గానీ నీకు పిచ్చి తగ్గదు. తప్పు మావా, అలా అనకూడదు. ఇలాంటి వాడు మీకు గొప్ప భక్తుడవుతాడని నమ్మకం ఏంటి ప్రభు? నేను ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఓహో డబ్బింగ్. రుద్రా, ఏయ్ ఎవరు నువ్వు? ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోడిని. నన్ను మించిన శివభక్తుడా ఈ సృష్టిలో లేడు. ఏమో అనుకున్నాను. నువ్వు నీ దేవుడు తోడు దొంగలే. ఇవయ్యా అని మనసారా ఓకే. అది జన్మలో జరగదు. ఓ సంతటోడివా? వెలివిద్యలో నీకన్నా గొప్పవాడొకడు ఉన్నాడని తెలిసి అతని బొట్టని వెళ్ళి తెప్పొట్టించింది నువ్వే కదా. వెళ్ళబోయ్యా, వెలికి నుంచే. ఏ బాగుంది బ్రో అని అనుకున్నాను. తిన్నడి ఆన. శివలీల. పన్నా నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది. నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది. అంటే లైక్ ఇట్ వాస్ గుడ్. బొక్కలు ఎక్కడ ఉన్నాయి కనబడుతున్నాయి, బట్ యాజ్ అ హోల్ చూసుకుంటే పర్లేదని ఫీలింగ్ వస్తుంది. పర్లేదు అంటే లైక్ ఆ ఎమోషన్ క్యారీ అవుతుందని ఫీలింగ్ అయితే వస్తుంది. ఐ డోంట్ నో వై. నేనే షాక్లో ఉన్నా. అంటే టీజర్ వాజ్ గుడ్. అంటే మెయిన్ ఇంపాక్ట్ పెట్టుకున్నారు. అంటే లైక్ శివుడు లేడు అని అన్నప్పుడు దాని వాళ్ళు చాలా బాగా చూపిస్తారు అనిపిస్తుంది. అంటే లైక్ ఎవరైతే వడిసి ఇప్పుడు తిన్నాడు అనే క్యారెక్టర్ మనకి ఇప్పుడు శివుడి నుంచి భక్తి లేకుండా ఎట్లా ఉండేటోడు, తర్వాత ఎట్లా మారింది, తన చుట్టూ అందరు భక్తులు ఉన్న తర్వాత తన ఎందుకు అట్లా అయిపోయాడు. ప్రభాస్ నంది అనుకుంటున్నాను అయితే మాత్రం. ఐఎమ్ థింకింగ్ హీస్ నంది. నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే లైక్ ఐ డోంట్ నో వై మ్యాన్. మరీ నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే సినిమా లైక్ ట్రైలర్ స్టార్టింగ్ లో పిల్లోడు మాట్లాడుతాడు చూసినావా, శివుడు లేడు, లైక్ అది లేదు, ఇంగ్లీష్ యాక్సెంట్ ఎందుకు మాట్లాడతానికి అర్థం కాలేదు. అది ఒక్కటి తేడా కొడుతుంది తప్ప మిగతా మంచిగా అనిపిస్తుంది. షార్ట్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. లైక్ దీనికి మనకు ఫస్ట్ రిలీజ్ అయిన టీజర్ కి మొన్న లైక్ 1 ఇయర్ బ్యాక్ రిలీజ్ అయిన టీజర్ కి చాలా తేడా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ. ఈ పర్లేదు అంటే ఇదంతా బాగానే అనిపిస్తుంది. లైక్ ఈ రాళ్ళు దీనంతా బాగానే క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఆల్సో అక్షయ్ కుమార్ డబ్బింగ్ తెలుగు లింక్ ఎవరో ట్రై చేశారు, బాగానే ఉందనిపిస్తుంది. లైక్ ఐఎమ్ ఓకే మ్యాన్. ఈ షార్ట్స్ అన్ని మంచిగా అనిపిస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. అండ్ నేను ఫస్ట్ న్యూజిలాండ్ తీస్తున్నారు కదా, దాని ఎట్లా అంటే టోటల్ సినిమా చూస్తున్నారు అర్థమవుతుంది. న్యూజిలాండ్లో తీస్తున్నారు, అంత టోటల్ గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ గ్రాస్ ల్యాండ్స్లో వీళ్ళు ఎలా చూపిస్తారు అనుకున్నా. లైక్ సో ఫార్ ట్రైలర్లో బాగానే ఉంది. టోటల్ ఈ వాయులింగం అనే ఒక దాని మీదనే నడుస్తూ ఉంటుంది. తిన్నాడు అండ్ ఆల్సో అదర్ ట్రైబ్స్ ఈ వాయులింగాన్ని వాటి కాల్ ఇట్ దొంగిలిద్దాం అని వాళ్ళు చూస్తూ ఉంటారు, ఆపాలి. బట్ తిన్నాడికి నమ్మకం లేదు, వీళ్ళ ట్రైబ్ కావాలనుకుంటుంది, ఆపాలనుకుంటుంది. సో హెల్ప్ చేస్తారనుకుంటున్నా. అండ్ ఇది చూసుకుంటే కొన్ని షార్ట్స్ చూస్తుంటే తేడా అనిపిస్తుంది. ఈ షార్ట్ ఎందుకు అనిపించింది, బట్ స్టిల్ ఇట్లా చూసుకుంటే దీంట్లో సీజే ఎంత వాడిరో, రియల్ లొకేషన్లో ఎంత పెట్టారో తెలియట్లేదు. నాకు ప్రాబ్లం ఏం అనిపించట్లేదు. మేబీ వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్లో 100 crores ఎంతో పెట్టారంట, తెలియదు మనకి. ఆ బడ్జెట్లో ఇట్లాంటి షార్ట్స్, ల్యాండ్స్కేప్ షార్ట్స్ అండ్ ఆల్సో దే డిడ్ కలర్ గ్రేడింగ్ బెటర్ చేశారు. అప్పుడు దాంట్లో 2 గ్రీన్ ఉండే, దీనిలో కొంచెం డార్క్నెస్ యాడ్ చేశారన్నట్టు అది నాకు తెలుస్తుంది. దీనిలో డార్క్నెస్ కొంచెం తెలుస్తుంది. గ్రీన్ ఉన్నా కానీ కొంచెం బాగానే చేశారని ఫీలింగ్ వస్తుంది. ఈ షార్ట్ యాక్చువల్గా ఒరిజినల్ టీజర్లో టోటల్ గ్రీన్ ఉంటుండే, మనుషులందరూ ఇట్లా ఆర్టిఫిషియల్గా అనిపించేది, దాన్ని బాగా చేశారు, అది మంచిగా అనిపిస్తుంది.
ఇన్ టర్మ్స్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ షార్ట్స్ బాగా అనిపిస్తుంది భయ్య. ఫస్ట్ టీజర్తో కంపారిజన్, ప్రతి దాన్ని ఫస్ట్ టీజర్తో కంపారిజన్ మాట్లాడతా. దాట్ వాస్ బ్యాడ్, దాట్ వాస్ రియలీ రియలీ బ్యాడ్. ఇది బెటర్ లిటరల్లీ బెటర్, మంచిగా అనిపిస్తుంది అయితే గ్యారంటీ. విలన్స్ ఎట్లుంటారో చూడాలి. ముఖ్యంగా టెక్నికల్లీ ఏంటంటే కన్నప్ప అనే స్టోరీలో శివుడు కన్నప్ప తిన్నడు వీళ్ళిద్దరి మధ్యలో జరిగే స్టోరీ, వీళ్ళు వేరే ట్రైబ్స్, ఇది ఎట్లుంటో చూడాలి. అండ్ కలర్ గ్రేడింగ్ బెటర్ అయింది. అంటే వీళ్ళు ఆది పురుష్ లాగానే మళ్ళీ వీళ్ళు కలర్ గ్రేడింగ్ బెటర్ చేసి సినిమాలో ఒక్కలాపుతారా అనే ఫీలింగ్ ఉన్నా కానీ నాకు ఇక్కడైతే మాత్రం మంచిగా అనిపిస్తుంది భయ్య. ఈ షార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంటే మాత్రం డబ్బింగ్ నాకు బొక్కలు అనిపిస్తుంది. లైక్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళతో డబ్బింగ్ చెప్పించుకున్నారు. ఇప్పుడు లేచేస్తే మోహన్ లాల్ గారు ఉన్నారు అనుకుందాం, మోహన్ లాల్ గారితో ఆయన డబ్బింగ్ చెప్పించుకున్నారు. ఈవెన్ వాళ్ళు ఆ కైండ్ ఆఫ్ వాళ్ళ వాయిస్ తోటే రెప్లికేట్ చేద్దాం ట్రై చేశారు. అందుకే అక్షయ్ కుమార్ గారి శివుడి వాయిస్ కూడా నాకు ఇంకొంచెం గంభీరమైన వాయిస్ ఉంటే ఇంకా బాగుండదని ఫీలింగ్ వచ్చినాను నాకు. ఈ షార్ట్స్ అన్ని మంచిగా అనిపిస్తున్నాయి నాకు. డౌట్ అదే కొడుతుంది నాకు. దిస్ ఆల్సో ఇట్స్ గుడ్, బాగానే ఉంది బ్రో. వాట్ ద హెల్ మ్యాన్, బాగుంటుంది సినిమా, బాగుంటే హ్యాపీయే. లైక్ ఈ షార్ట్స్ అన్ని బాగున్నాయి. ఈ షార్ట్ చూడండి ఒకసారి, ఇట్లాంటి షార్ట్స్ అన్ని. సారీ, ఈ షార్ట్ బాగానే అనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ టోటల్ గ్రీన్ ఉండాల్సింది, ది కలర్ గ్రేడెడ్ ఇట్, పర్లేదు బాగానే ఉంది. అండ్ ఇదంతా బాగానే ఉంది. సో క్లియర్గానే ఉన్నాయి కదా భయ్య, ఎందుకు ఇట్లా ఏ సీరియల్లో ఫస్ట్ టీజర్ నాకు అర్థం కావట్లేదు. సో పర్లేదు అంటే లైక్ కొన్ని కాస్ట్యూమ్స్ కొంచెం వీళ్ళందరూ ఫారినర్సే, వీళ్ళందరూ చూసుకుంటే వీళ్ళందరూ ఫారినర్సే ఉన్నారు. లైక్ బడ్జెట్ ఓరియంటెడ్లో అక్కడ ఉన్న యాక్టర్స్ని తీసుకున్నారు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఓవరాల్గా బాగానే అనిపిస్తుంది. లైక్ వీళ్ళ లవ్ స్టోరీ ఎట్లుంటో చూడాలి, వీళ్ళ లవ్ స్టోరీ ఇంపార్టెంట్, వీళ్ళు ఎట్లా చూపిస్తారు చూడాలి. ఇదొకటి. ఈ షార్ట్స్ బాగానే ఉన్నాయి, ఇది బాగుంది, ఈ షార్ట్ చాలా బాగుంది. దిస్ ఈస్ రియలీ రియలీ గుడ్. అంటే ఐ థింక్ ఇది ఒక డ్రీమ్ స్టేట్ అనుకుంటా. వీళ్ళందరూ చచ్చిపోయారు తన వాళ్ళు, బట్ శివుడు ఉన్నాడా సంథింగ్ ఏదో, ఐ డోంట్ నో బై. అది బాగుంది అనిపిస్తుంది. ఈ షార్ట్ బాగుంది, లైక్ పక్కకే శివుడి పక్కకే రావడం. ఓకే మ్యామ్, యా ప్రభాస్ వచ్చాడు. సో ప్రభాస్ ఐఎమ్ థింకింగ్ నంది అనుకుంటాను నేను. సో ఓకే, ఇప్పుడు ఆకున్న షార్ట్కి దానికి సంబంధం అన్నట్టు. ఇది మోహన్ లాల్ వర్సెస్ మోహన్ లాల్ వర్సెస్ శరత్ బాబు అనుకుంటా. బాగున్నాయి షార్ట్స్ అన్ని బాగుంటాయి. దిస్ ఆల్సో రియల్లీ గుడ్, ఐ లైక్ ఇట్. పెద్దోళ్ళందరికీ నేనే పెద్దోని, నందియా లేదంటే శివుడేనా, శివుడు ప్రభాస్ లా వచ్చిండా, అది నా డౌట్ వస్తుంది. సో చూడాలి ఎట్లుంటుందో. అండ్ ప్రభాసే వాటి కాల్ ఇట్ రుద్రుడి క్యారెక్టరే కన్నప్ప లోపల శివభక్తిని క్రియేట్ వాటి మళ్ళీ బిల్డ్ చేసినట్టున్నాడు. సో దాంట్లో చూపిస్తారు చూడాలి. అండ్ ధ్యానాలు చేస్తున్నాడు, బాగానే ఉంది. అదే ఈ షాట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ షాట్, ఇప్పుడు ఈ నీడ షాట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నీడ షాట్ ఎవరిది? లైక్ ప్రభాస్ నిల్చుంటే ఆ నీడలో శివుడు కనబడుతున్నాడా, లేదంటే కన్నప్ప నిల్చుంటే కన్నప్ప శూలం పట్టుకున్నాడు ఇప్పటిదాకా, ఆ శూలం నుంచి ఆ నీడలకించి శివుడు బయటకు వస్తున్నాడు, అది తెలియట్లేదు. బట్ ఇంట్రెస్టింగ్. సో చూడాలి. నేను ఒకటే చెప్తున్నా, నేను ఈ టీజరు మొన్న వచ్చిన టీజర్, ఈ ట్రైలరు మొన్న వచ్చిన టీజరు, ఫస్ట్ వచ్చిన టీజర్ తప్ప ఇలాంటి పాటలు వినలేదు. పాటలు ఎట్లుంటే చూడలేదు, వినలేదు. లైక్ ఒకటి ఫస్ట్ ఏదో మన శంకర హర శంకర సాంగ్ ఒకటి ఉంది, అదొకటి కొంచెం విన్నా, అంతకంటే ఇంకేం వినలేదు. కాబట్టి వాటి గురించి నేనేం మాట్లాడలేను. సో ఐఎమ్ ఓకే విత్ ఇట్. నేను సర్ప్రైజ్ నిజంగా మామూలు సర్ప్రైజ్ కాదు. ఓకే, విష్ణువే, మంచి విష్ణువే, కన్నప్పనే. లైక్ ఐ థింక్ వాటి కాల్ ఇట్ ధ్యానం చేస్తూ వాటి కాల్ ఇట్ చేస్తుంటే మన మోహన్ లాల్ తోటి ఫైట్ ఉంటుంది అనుకుంటా. సో ఇవి కొంచెం అనిపిస్తున్నాయి, బట్ నో ప్రాబ్లం బ్రో. నీ ఎందుకు నో ప్రాబ్లము బాగుంది అని అంటున్నా అంటే, నా వాటి కాల్ ఇట్ ఎక్స్పెక్టేషన్స్, నా హైప్ మీటర్ పాతాళంలో ఉంది మా, నిజంగా చెప్తున్నా. అసలు ఇది పోదని ఫిక్స్ ఆ థింకింగ్లోనే ఉన్నా. ట్రైలర్ కూడా నాకు అంత బాగుండదు అనిపించింది, అట్లా అనుకున్నా. బట్ ఇది బాగుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ లెవెల్లో ఇది బాగానే మ్యాచ్ చేసింది అండ్ ఆల్సో ఎక్సీడ్ అయింది. సో సినిమా బాగుండొచ్చు అనే ఫీలింగ్లో ఉన్నా నేను, కాబట్టి మాట్లాడుతున్నా. సో మళ్ళీ శూలంలో లాస్ట్ ఫైట్ అనుకుంటున్నాను అయితే మాత్రం సూపర్. పర్లేదు. ప్రభాస్ ఉన్న షార్ట్స్ అని లైక్ ఈ కాస్ట్యూమ్సే కొడుతున్నాయి, కాకపోతే నాకు కాస్ట్యూమ్సే ఉంటప్పా అని ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నాయి. చూద్దాం ఎట్లా ఉంటుంది. విలు విద్య, సీజీ పర్లేదు, సీజీ కూడా బాగానే ఉంది. కొట్టన్వేల్ ఇది మన దీని పేరేంటి, మన ఏకలవ్య వీడియో స్టోరీ తీసుకెళ్లారు కదా అని చెప్పేసి, ఇక్కడ మన
వాట్ ఈస్ మోహన్ లాల్ డబ్బింగ్ అంతా, ఈ షాట్ బాగుంది. ఇట్లాంటివి పెట్టి ఇట్లాంటివి ఉంచుకొని ఆ టీజర్ లో శివయ్య అని ఎందుకు పెట్టారు అంటే ఐ థింక్ వాళ్ళు కావాలని ట్రోల్ చేయాలి, జనాలు మాట్లాడుకోవాలన్నటువంటి ట్రైలర్ రిలీజ్ చేశారు, నాకు అర్థం కాలేదు అప్పట్లో. కానీ మీకు బాగానే ఉంది కదా దీన్ని చూస్తుంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంత బాగా వర్క్ చేయొచ్చు. లైక్ ఆర్ఎల్స్ ఆ టీజర్ చూసి దాని వాట్ ఈస్ ఇంపాక్ట్ చూసిన తర్వాత వీళ్ళు మళ్ళీ చేంజెస్ చేయాలని చెప్పేసి చేంజెస్ చేశారు. ఎన్ని రోజులు, 1 year అయింది. సో బాగానే ఉంది అనిపిస్తుంది. నేను షాక్, నేను మామూలు షాక్. నాకైతే మాత్రం బాగానే ఉంది అనిపిస్తుంది. ఐఎమ్ యా ఓకే ఓకే, ఐఎమ్ నో ప్రాబ్లం, నాకు మంచిగా అనిపిస్తుంది. చూడాలి ఎట్లుంటుందో చూడాలి. అండ్ బ్రో బాగుంటే హ్యాపీయే, సినిమా బాగుండాలి అని కోరుకుంటున్నా. ప్రభాస్ గారికి బాగుంటే హ్యాపీయే. అండ్ ఆల్సో థియేటర్స్ ఆడాలి. పెద్ద స్టార్లు అందరూ ఈ సినిమాలో ఉన్నారు. అక్షయ్ కుమార్ తెలుగులో అంత పెద్ద ఉండదు కానీ, బట్ మోహన్ లాల్, ప్రభాస్ వీళ్ళందరూ బాగానే అనిపిస్తుంది. బాగుంటే హ్యాపీయే, లేదంటే కాకపోతే మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ ఏంటంటే బాగుంది 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 అంటున్నాను. సినిమా బాగాలే అంటే నేనే మాట్లాడతాను, కాకపోతే వీళ్ళు మాట్లాడిస్తారా లేదని ఇబ్బంది అన్నట్టు. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోకి కాపీరైట్ స్ట్రైక్ చేస్తే ఇంకా కష్టమే, ఎందుకంటే వీళ్ళు చాలా ట్రై చేశారు లాస్ట్ టైం. అవన్నీ వద్దు. మీకు నెగిటివ్గా వచ్చినా పాజిటివ్గా వచ్చినా క్రిటిసిజంని తీసుకుంటే హ్యాపీ, అంతకంటే ఇంకేమీ వద్దు. అనవసరంగా దీన్ని చేయని అవసరం లేదు. సినిమా బాగుందనుకో ఎవరు ఏది చెప్పినా సినిమా ఆడుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఎట్లున్నా థియేటర్కి జనాలు వచ్చి చూస్తారు. బాగాలేదంటే ఎవరు ఎంత బాగుంది దీనంత గొప్ప సినిమా లేదని ఎంత ట్రై చేసినా రాదు, ఎవరు రారు, సినిమా ఆడదు. దట్ ఈస్ అ సింపుల్ థింగ్. సో దాన్ని వీళ్ళు పాటించి సినిమా మంచిది ఇస్తే అంతకంటే ఇంకేం కావాలి మనకు కూడా. మంచి సినిమా అయితే హ్యాపీయే కదా, అది సిచ్యువేషన్ అన్నట్టు. నేను చాలా సర్ప్రైజ్. సినిమా నాకు ట్రైలర్ నాకు నచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ బాగుంటే హ్యాపీయే, చూద్దాం ఎట్లుంటుందో. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. ట్రైలర్ చూసిన తర్వాత కన్నప్ప ఒకవేళ ఈ వీడియో కనుక బయటకు వచ్చిందంటే నాకు నచ్చిందని ట్రైలర్, లేదంటే లైట్. సో యా మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అంతవరకు మ్యానుఫిక్షన్ సైనింగ్ ఆఫ్.